ఇప్పుడు నేను హార్న్ కూడా చూడండి, చూసారా? వెనక్కి గెంటేస్తుంది. అదిగోండి అన్ని వెనక్కి వచ్చేసినాయి చూసారా? అదే అందులో లిప్స్టిక్లు అలాంటివి ఏమన్నా తీసుకెళ్ళిపోద్దురా. అమ్మో రే. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడు టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అవ్వబోతుంది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మతేరన్ అనే ఏరియాకి వెళ్తున్నాం. దానికి చాలా ఫేమస్ అనమాట. దేనికి ఫేమస్ అంటే నో పొల్యూషన్ సిటీ అంటారు అనమాట. అక్కడ కొంచెం కూడా పొల్యూషన్ ఉండదు. అక్కడ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలోకి వెళ్ళడానికి కార్లు కానీ బళ్ళు కానీ ఏమీ వేసుకెళ్ళకూడదు. అయితే గుర్రాల మీద కానీ సైకిళ్ళ మీద కానీ నడుచుకుంటూ కానీ వెళ్ళాలి. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది హడావిడి. మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో స్టార్ట్ అయిపోయాం. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ 84 కిలోమీటర్లో ఉంది. 2 గంటలు 1 నిమిషం పడుతుంది. గైస్ ఇక్కడ చూడండి మొఖాలు ఎలా చెక్కారు చూడండి కొండని. ఎవరు వీళ్ళందరూ? నిజంగానే అందరూ ఒకేలా ఉన్నారండి. ఏంటి అర్థం కాలేదు. లెఫ్ట్ లో ఫస్ట్ ఎవరు? ఇతను అమీర్ ఖానా? షారుఖ్ ఖాన్. అమితాబ్ బచ్చన్ మాత్రం అమితాబ్ బచ్చన్ లా ఉన్నాడు రా. నిజమే, 10 నిమిషాల పైనే పట్టింది కనిపెట్టి. రాజకీయ నాయకులు అందరూ ఉన్నారనమాట ఇక్కడ ఫోటోలు. టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగాము. ఇది మరాఠీలో ఉంది, మనకి హిందీ అంతంత మాత్రం. అది తీసుకుంటున్నారు, పిన్లో వేస్తున్నారు, ఇందులో వేసేస్తున్నారు, అయిపోయింది. దట్ ఈజ్ వడ. కాకపోతే అంతపోతే పావు ఇస్తారు మనకి. ఇదే గైస్ వడా పావ్. ఇదేంటిది? ఇదేదో పొడి, ఒక పచ్చిమిర్చి ఇచ్చారు. ఇది వడ, ఇది పావు. దీని టేస్ట్ చూద్దాం. ఇలా చిన్న ముక్క తీసుకుని ఈ వడ అందులో పెట్టుకుని ఇలాగే తింటున్నారు. చూశాను అందుకనే. ఇది ఇలా ముంచుకున్నారు. దీంట్లో ఇలా అంటున్నారు. షాక్ నేను. ఇది ఎక్స్పెక్ట్ చేయాల. మామూలుగా అయితే 2 పావులు మధ్యలో పెట్టుకుని తినాలి. మళ్ళీ ఇలాగ ఇచ్చాడేంటి? సింగిల్ పావు. మామూలుగా అయితే 2 బండ్ల మధ్యలో పెట్టుకుని తింటారంట దీన్ని. ఇక్కడ జనాలు ఎలా తింటున్నారు? ఇలా తినాలంట. అలా తిన్నా ఎలా తిన్నా ఒకేలా ఉంది. ఇది మిసల్ పావు. ఇదేమో పావు, ఇదేమో గ్రేవీ ఏదో ఇచ్చారు. అసలు ఎంత ఆయిల్ ఫుడ్. మనం ఆయిల్ ఫుడ్ కదా తింటాం టిఫిన్కి. మనం ఏదో నీట్గా తినేలాగా. పర్లేదు, బాగానే ఉంది. అయిపోయింది. మనం సాయంత్రం మాటలు స్నాక్స్లా తినేవన్నీ కూడా ఇక్కడ పొద్దున్నే తినేస్తున్నారు. ఆ మిసల్ పావు ఉంది చూసారా? మనం తినే కారబ్బు ఉంది, మిక్చర్, పొడుగ్గా ఉంటే చూడు జంతుకులు, అవన్నీ వేసేసి ఒక గ్రేవీలా చేశారు. దాంట్లోకి ఆ పావు అంటారు అనమాట బ్రెడ్ని. ఇక్కడ అది ఇచ్చారు. అందులో పట్టుకుని నంచుకుని తినేయడమే. ఇప్పుడే మొత్తం చాలా మంది బైకర్స్ వచ్చారనమాట ఇక్కడికి. అదిగోండి వాళ్ళందరూ కూడా మనం వెళ్ళే ఏరియాకి వెళ్తున్నారు. మతేరన్ ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రూట్లు అనమాట. ఇక్కడ ఒక చోట లొకేషన్ బాగుందని ఆగాము. అయితే పైనుంచి అలా చిన్న చిన్న చినుకులు పడతానే ఉంటున్నాయి. ఇక్కడ ఇవన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి అలాగా. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి, మొత్తం గ్రీనరీ. ఏముందరా బాబు, చూసారా ఎలా ఉందో? అదిరిపోయింది లొకేషన్ మాత్రం. ఆ కింద వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే దూరంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? అదిగోండి అక్కడి నుంచి అలా వాటర్ కిందకి పడుతుంది. ఇంకా చాలా హైట్ ఉంది కొండ, మొత్తం మూసేసినాయి అనమాట మేఘాలు. ఇది ఇంకో వ్యూ పాయింట్ అనమాట. బాబోయ్ ఇది భలే ఉంది, దానికన్నా బాగుంది ఇది. ఇదిగోండి ఇది ఇంకో వ్యూ పాయింట్. దూరంగా ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ పట్టాలు చూసారా ఎంత ఉన్నాయో? ఇదిగోండి పట్టాలు ఇంతే, ఈ సైజే. టాయ్ ట్రైన్ ఏదో ఉంటుందంటే అందులో ఎక్కి వెళ్తారంట జనం. ఇలా ట్రైన్లు వెళ్తాయి. అక్కడ స్టేషన్ కూడా ఉంది అక్కడ చూసుకుంటే మీరు. అదిగోండి అక్కడ స్టేషన్ కూడా ఉంది. టాయ్ ట్రైన్లో ఉంది. టాయ్ ట్రైన్ అంట. చూద్దాం, కుదిరితే ఎక్కుదాం. చూడండి ఇక్కడ వరుసగా ట్రాఫిక్ ఆగిపోయింది. కింద వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. పార్కింగ్ పైన మొత్తం ఫుల్ అయిపోయిందంట. అందుకని మమ్మల్ని ఇక్కడ ఆపేసి మన కారు తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఇక్కడ పార్క్ చేస్తారంట ఈ ప్లేస్లో. మనం ఇప్పుడు లిటరల్లీ మేఘాల పైన ఉన్నాం అనమాట. ఏమీ కనిపించలేదు చూడండి. మొత్తం కింద జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఉన్న, 100 మీటర్లు కూడా కాదు, 20-30 మీటర్స్ దూరంలో ఉన్న రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు మనకి. అక్కడ తనయ్య గారు డ్రైవర్తో పాటు వెళ్ళాడు. వీళ్ళే కారు తీసుకుని వీళ్ళే పార్కింగ్ చేస్తారనమాట.
మీరు పైకి ఎక్కేటప్పుడు మాత్రం ఏసీ ఆపేసుకుని ఎక్కండి. ఏసీ ఉంటే పొగలు వాసన వచ్చేస్తుంది అనమాట. ఈ ఘాట్లు టూ హెవీ. మన ఎక్కడ అరకు ఘాట్లలో లేవు. ఈ ఘాట్లు చాలా స్లోప్, చాలా పైకి ఉన్నాయి ఇలాగా. అందుకని చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ రండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచి వేరే పాయింట్కి వెళ్తాం. ఒక 5-6 పాయింట్స్ ఉంటాయండి, అవన్నీ చెప్తాను ఉండండి. అక్కడ కార్ పార్క్ చేసేసి పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు పైకి ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అయితే పైన ప్యాకేజీలు ఉంటాయంట. గుర్రం మీద వెళ్ళొచ్చు అంట. మనం గుర్రం మీద నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం గోలగోలుగా ఉంది. స్టార్టింగ్ రాగానే ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ వచ్చి పెద్దోళ్ళకి 50 రూపాయలు, చిన్నోళ్ళకి 40 రూపాయలు, చిన్నోళ్ళకి 25 రూపాయలు. సారీ, టికెట్ తీసుకుని ఇలా ఎదరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడే రైన్ కోట్లు అవి కూడా అమ్ముతున్నారు. చాలా అవసరం, ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు ఇక్కడ. మేము ఆల్రెడీ కింద కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ రేట్ ఎక్కువని. ఇక్కడ మొత్తం కూడా మ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ ఏ పాయింట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ ఎవరైతే గుర్రమోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంత మీ దగ్గర ఉన్న టైం బట్టి వాళ్ళు మీకు ఏమేమి పాయింట్లు కావాలో చెప్తే వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారనమాట. ఇప్పుడు మేము చెప్పాం కొన్ని పాయింట్లు కావాలని చెప్పేసి, వాటి రేట్ ఎంతో చెప్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళే దారి ఇలా ఉందన్నమాట. మొత్తం ఇలాగ కేజ్ వేసేసారు. మంచి ఫోటోలు వస్తున్నాయి ఇక్కడ ఆగి దిగుతుంటే. ఇంకా అలా లోపలికి వెళ్ళాలి మనం. ఆకులు అవి పడకుండా ఎందుకో మరి వేశారు మొత్తానికి. కొమ్మలు అవి ఇరిగి పడకుండా. కోతులు కూడా చాలా ఉన్నాయి, అందుకని వేశారు. ఇక్కడ మొత్తం గుర్రాలు ఉన్నాయన్నమాట. అలాగే ఆటోలు కూడా ఉన్నాయి. మీకు కావాలితే ఆటోలు ప్రిఫర్ చేయండి. మమ్మల్ని అక్కడ కారు ఆపి వాళ్ళే పార్కింగ్ చేసి అన్నీ హడావిడి చేశారు కాబట్టి ఇక తప్పక గుర్రం ఎక్కాల్సి వస్తుంది. గుర్రం ఎక్కుదాం. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా. ఎప్పుడు ఆటోలో ఏం తిరుగుతాం, ఇలాగా గుర్రంతో కూడా తిరిగితే బాగుంటుంది కదా. చాలా గుర్రాలు ఉన్నాయి. ఒకటి అమ్మ, 1-2 ఎన్ని గుర్రాలు ఉన్నాయో చూడండి. ఆ చివరి మీకు ఎల్లో ఎక్కడైతే కనబడతాయి అవన్నీ కూడా గుర్రాలే. ఇక్కడ చూసుకుంటే 2100కి 9 పాయింట్లు చూపిస్తారు. అదే 1650 రూపాయలకి 5 పాయింట్లు చూపిస్తారు. మేము ఈ 2 కలిపి మాట్లాడుకున్నాం. అంటే కొంచెం తగ్గిస్తారు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అక్కడికి మాకు వచ్చేసరికి ఎంత అయిందో చెప్తాను లాస్ట్లో. మొత్తానికి 2 కలిపి మాట్లాడుకున్నాం. చూద్దాం ఎంతవరకు వర్త్ అనేది. ఇదిగోండి ఈ 5 గుర్రాలు మనవి. ఫస్ట్ మా తనయ్య గారు ఎక్కుతున్నాడు. ఇదేంట్రా ఎలా ఉంది? పేరు నికాలనా? తనయ్య గారు రెడీ. అక్కడ సృజన్ ఎక్కేశాడు. ఫ్రంట్ వ్యూ చూడండి ఎలా ఉందో. మేమే అనుకుంటా ఫస్ట్ ఎవరో గుర్రాల మీద కనిపించట్లేదు, మేము తప్ప. మేమే గుర్రాల మీద ఎక్కిన గొర్రెలు అయ్యి ఉంటాం. మరి మిగిలిన వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏంటో. కానీ బాగుంది ఇలాగ గుర్రం మీద. ఇగో మాలాంటి గొర్రె ఎక్కింది ఇప్పుడే. మనిషికి 3500 రూపాయలు అనమాట ఇలా గుర్రం మీద ఆ పాయింట్స్ అన్ని కవర్ చేయడానికి. మళ్ళీ లాస్ట్లో మర్చిపోతానని చెప్పేసాను ఇప్పుడే. వలీగడ్ గుర్రం పేరు బ్లాక్ టైగర్ అంట. ఇదిగోండి వెనక వస్తున్నారు వాళ్ళు. మేమిద్దరేమో ముందే వెళ్తున్నాము. ఇది గట్టి లాగానంటే దూకేద్దాము. వెల్కమ్ టు మథేరా అని చెప్పేసి అక్కడ బోర్డు కనిపిస్తుంది. సెంట్రల్ రైల్వే. ఇక్కడ ట్రైన్ కూడా నేను చూపించాను కదా, చిన్న చిన్న పట్టాలు ట్రైన్ ఉంటుందంట. కాకపోతే ఇప్పుడు వర్షం పడిన టైంలో మాత్రం ఉండదంట, అందుకని ఇప్పుడు లేదు. ఓన్లీ వ్యూ పాయింట్స్ మాత్రమే చూసి రావడానికి. ఇది రైల్వే స్టేషన్ అనమాట. ట్రైన్లు ఎక్కాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కుతారు. గాయ్స్ మళ్ళీ మోసపోయాం. మోసం అనేది మా ముఖం మీద రాసి ఉంటుంది. దేవుడు మోసపోవాలి ఎల్లు అని రాసి పంపించాడు. ట్రైన్ ఉంటుందంట వర్షం పడినప్పుడు కూడా. నేనే పెద్ద మోసపోతాను. బాబు గాయ్స్ ఎవరన్నా బడ్జెట్లో ట్రిప్ చేయాలనుకునే వాళ్ళు మా వ్లాగ్స్ చూడకండి. మనదంతా ఎక్కడ దొబ్బెట్టుకోవాలో చూపిస్తాను, అక్కడ మీరు దొబ్బెట్టుకోకండి చాలు. ఎందుకంటే ఆటోలు కూడా తిరుగుతున్నాయి కొన్ని. ఇప్పుడు నేను హారన్ కూడా చూడండి. మా గుర్రంలాగా ఎరగకుండా నేనేంట్రా గాడిలా వేసాను. గుర్రంలా అరుతానేమో అనుకుంటే. పొల్యూషన్ ఉండదని చెప్పావు. ఇవన్నీ కూడా ఆటోలు తిరుగుతున్నాయి అనుకోకండి. ఆటోలన్నీ కూడా ఎలక్ట్రికల్ బళ్ళు, అందుకని ఆటోకి పర్మిషన్ ఇచ్చినట్టున్నారు ఇక్కడ. లేకపోతే నడుచుకుంటూ గుర్రాల మీద వెళ్ళాలి. ఇచ్చుకుని వెళ్తున్నాం మేము. చూడండి మొత్తం మేఘాలు, కింద ఏమీ కనిపించట్లేదు. మేఘాల మధ్యలో నుంచి వెళ్తున్నాం మేము. సడన్గా వర్షం పడుతుంది. ఒక సెకండ్ 2 సెకండ్స్ మళ్ళీ వర్షం ఆగిపోతుంది. ఇవ్వండి ఆ మైరా పాయింట్, ఏదో కపాడియా మార్కెట్, ఇవన్నీ అటు. హట్ పాయింట్, మంకీ పాయింట్, మాల్దొంగ పాయింట్ అన్నీ కూడా ఇటు అనమాట. రెండు దారులు విడిపోయినాయి అటు. మేము ఇటువైపు వెళ్తున్నాం. తనయ్య గడు వదిలేసాడు, సోలాకి వెళ్ళిపోతున్నాడు. మన్ను వదిలేసాడు. గట్టిగా పట్టుకో అన్న. తెలుగు వచ్చా? తెలుగు వచ్చరా? గట్టిగా పట్టుకోవాలంట. అయ్యా జస్ట్ మిస్ పడిపోయేవాడిని. ఇప్పుడే గుర్రం దిగాము, అక్కడ కట్టేస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఉందన్నమాట. ఆ పాయింట్ పేరు హాట్ పాయింట్ అంట. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి.
इगो ई ब्रो वाले हाय बोलो भाई। हाँ पुष्पा देखे आप कैसा लगा देख के? अच्छा लगा చాలా ఇక్కడే 2-3 పాయింట్లు కవర్ అయిపోతాయి అంట మనకి. పా 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 ఎంత గాలి వస్తుందండి ఇక్కడ. ఓ మై గాడ్ అక్కడ ఏవో జరుగుతుంది, అది అవాయిడ్ చేయండి మీరు. ఇదే హాట్ పాయింట్. ఎందుకు హాట్ పాయింట్ అని పేరు పెట్టారు? హాట్ హాట్ రా HEART హాట్ హాట్ పాయింట్. మరి ఇక్కడ మొత్తం హాట్ జరుగుతున్నాయి. ఇదిగోండి ఇలా ఉందన్నమాట వ్యూ. ఓడి అమ్మ కింద ఏదో ఊరుంది, అలాగా అక్కడ ఏవో జరుగుతుంది, జలపాతాలు వెళ్తున్నాయి. చూడండి కింద నుంచి పైకి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి గాలికి. ఇక్కడ కూడా కింద నుంచి గాలి రావడంతో రివర్స్లోకి వెళ్తుంది, గడ్డి మొత్తం ఇలా పైకి ఇలా ఎగురుతుంది. ఆ హాట్ పాయింట్ చూసి ఇలా కిందకి వెళ్తే ఇంకొక 2 లొకేషన్లు ఉంటాయంట, అవి కూడా చూసి అక్కడికి వచ్చామన్నాడు. కిందకి దిగుతున్నాం. ఈ కిందకే దిగలేకపోతున్నామంటే నడుచుకుంటూ తిరగాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మంచి ఫిట్నెస్గా ఉంటే మంచిది. మాలాగా ఉంటే మాత్రం నడుచుకుంటే అయితే ఇంపాసిబుల్, ఇవన్నీ చూడలేరు. కాబట్టి కొంచెం గుర్రం ఎక్కే ఉద్దేశం ఉన్నా ఆటో ఎక్కే ఆటో ఏంటంటే తీసుకెళ్ళి సెంటర్లో ఆపేస్తారంట. అక్కడ ఆటో మొత్తం తిప్పి చూపించాలంట, మనం నడుచుకునే తిరగాలంట. సో ఇది చూడండి, ఆలోచించుకోండి. కిందకి వెళ్తున్నాం. ఆ ముందు ఇప్పుడు ఒక అద్భుతం ఉంది, మీకు అందరూ చూపిస్తాం చూడండి. చూసారా జలపాతం ఎలా పడుతుందో? అలా కింద పడడంతో కింద నుంచి అలా పైకి అలా వాటర్ ఇయ్యొస్తున్నాయి. ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళడానికి గుర్రం ఎక్కాం. కానీ మాయ ఫస్ట్ వ్యూ పాయింట్ ఏదైతే హాట్ ఉందో చాలా కష్టం కిందకి దిగడం. అక్కడి నుంచి ఇంకా కిందకి దిగడం, పైకి రావడం చాలా కష్టంగా ఉంది. మిగిలినవన్నీ రోడ్డు మీదే ఉంటాయంట. వీళ్ళైతే కుక్కను కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. లోకల్ వాళ్ళు చూడండి ఆ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్ని మోసుకుని వెళ్తున్నారు, బిస్లరీ వాటర్ బాటిల్స్ అన్ని. ఇక్కడ చిన్న ఆఫ్ రోడింగ్ జరుగుతుంది అన్నమాట. ఒక 1.5 కిలోమీటర్ ఇలాగే ఉంటుంది. మనం గుర్రం మాట్లాడకపోతే ఇదిగో సైడ్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా, అలా కూడా వెళ్ళొచ్చు. మనకు కొంచెం ఎక్స్ట్రాలు ఫిట్నెస్ తక్కువ కాబట్టి గుర్రం మీద వెళ్తున్నాం. అయ్యా మా తనయ్య గడ గుర్రం చుచ్చిపోతుంది, శ్వసన్ గడ కూడా పోతుంది. నువ్వు కూడా పోయమ్మా కొంచెం. వాటర్ తాగలేదా? సెకండ్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ చూడండి గుర్రాలు ఎన్ని ఉన్నాయో, వరుస గుర్రాలే. ఇక్కడ ఏదో లేక్ ఏదో ఉంటుంది అన్నారు, ఏంటో చూడాలి. ఇప్పుడు ఒక వ్యూ పాయింట్కి వచ్చాం మనం. దీని పేరు చాక్లెట్ లేక్ అంట. చూడండి ఎలా ఉందో. చాక్లెట్ కదా, చార్లోట్ లేక్. సారీ గైస్, చార్లోట్ లేక్ అంట, చాక్లెట్ కాదు. చూపిస్తాను చూడండి. అదిగోండి ఇది వ్యూ పాయింట్. చిన్న డ్యామ్లా ఉందన్నమాట. అది వెనక మొత్తం లేక్, అలా వాటర్ వస్తున్నాయి. స్నానం చేసేవాళ్ళు స్నానం చేయొచ్చు. ఇప్పుడు స్నానాలు చేసే అంత సినిమా లేదు, బట్టలు కూడా లేవు. మెయిన్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చాలా ఫోర్స్గా వస్తున్నాయి. వాటర్ చూసినంత ఈజీగా లేదు, చాలా స్పీడ్గా వస్తున్నాయి. పైనుంచి ఇలా ఉందన్నమాట మొత్తం. ఇదంతా లేక్, చాలా పెద్ద లేక్. ఈ వాటర్ మొత్తం ఇలా కిందకి వెళ్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలా కిందకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ కూడా వాటర్ ఫాల్ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తా. దూరంగా కొండ చూడండి, ఏదో మనిషి షేప్లో ఉంది. చూసారా, ఏదో మనిషి షేప్లో ఉందన్నమాట, బొమ్మలాగా కొండ. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ వెళ్ళి చూద్దాం. శ్రీ పిసర్నాథ్ మందిర్. మహాదేవ ఎక్కడ కింద? అక్కడ మహాదేవే లేదు కదరా, నా హిందీ టెస్ట్ చేస్తున్నాం. టెంపుల్ లోపల ఇలా ఉంది. ఏం దేవుడు రా అది? ఇది శివాలయం పైన, అది శివాలయం టెంపుల్ ఉంది ఇక్కడ. వెల్కమ్ టు లార్డ్ పాయింట్. దోస్ మిస్ ఇట్ ఓన్లీ 1 minute అని ఉంది. 1 minuteలో వెళ్ళిపోతామంటే వెళ్దాం. చూద్దాం. దీనికి లార్డ్ పాయింట్ అని ఎందుకు పేరు పెట్టారు తెలుసా? కిందకి వెళ్ళి పైకి వచ్చేసరికి లార్డ్ కనబడతారని. ఈ లార్డ్ పాయింట్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. పైనంతా మబ్బులు, చివర అది కనిపిస్తుంది మనకి. ఏది అక్కడి నుంచి వచ్చాం మనం గైస్, అదిగోండి అదే. అది మీకు మనుషులు కనిపిస్తున్నారు లేదు తెలియదు, కానీ అక్కడి నుంచి వచ్చాం మనం హాట్ పాయింట్. ఇది ఒక వాటర్ ఫాల్ అనమాట. ఇందాక అక్కడ వాటర్ ఉన్నాయి కదా డ్యామ్ దగ్గర నుంచి, అవన్నీ ఇలా వెళ్ళిపోయి కిందకి పడుతున్నాయి.
గాలికి మళ్ళీ ఆ వాటర్ ఇలా పైకి వస్తున్నాయి అనమాట. రివర్స్ వాటర్ ఫాల్ అంటున్నారు. ఇప్పుడు రివర్స్లో వస్తాయి చూడండి వాటర్, కనిపిస్తుందా మీకు? అలా పైకి వస్తాయి వాటర్, అందుకే ఇది ఫేమస్. ఇక్కడికి వస్తున్నాయి వాటర్. ఇక్కడ ఇలాగా జనపత్తులు అమ్ముతున్నారు, ఉడకబెట్టి అలా కాల్చేవి కూడా ఉన్నాయి. ఒకటి 50 రూపాయలు అంట. లార్డ్ వ్యూ పాయింట్ చూసుకుని ఇప్పుడు నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. గుర్రం ఎక్కేసాం. ఇక్కడ మనం కింగ్ జార్జ్ పాయింట్, కింగ్ ఎడ్వర్డ్ పాయింట్, ఎకో పాయింట్ ఈ 3 చూస్తాం అనమాట. ఇలా కిందకి వెళ్ళాలి. ఇదిగోండి ఇదే జార్జ్ వ్యూ పాయింట్. ఇలా ఉంది. వాటర్ ఫాల్స్ ఇందాక మనం చూసిన వాటర్ ఫాల్స్ అనుకుంటా. ఇక్కడ కూడా పైకి వెళ్తున్నాయి, రివర్స్ వాటర్ ఫాల్ లాగా గాలికి. సేమ్ మీకు ఇంకోటి చెప్పనా, ఇందాక నుంచి చూసిన వ్యాలీనే రివర్స్ యాంగిల్లో చూస్తున్నాం అనమాట. ఇదిగోండి దాని నుంచి ఆ బొమ్మ కనిపిస్తూనే ఉంది మనకి. ఇప్పుడు ఇది వచ్చాం, ఇటు నుంచి ఏంటంటే వాటర్ ఫాల్ అండి. వర్షం స్టార్ట్ అయింది, చిన్న చినుకులు. ఇదే ఎకో పాయింట్, ఇది కూడా దాని దగ్గరలోనే దాన్ని కనపడేలా ఉంటాయి. కాకపోతే చూసారా వెనక్కి గెంటేస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇందులోకి ఏమైనా ఇసిరామనుకోండి అది మళ్ళీ గాలికి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇసరడానికి మన దగ్గర ఏం లేవు. ఇంతకీ ఇప్పుడు దాకా చూసింది మనం ఎకో పాయింట్ కాదు, ఇది ఎకో పాయింట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నారు చాలామంది, అవి వెనక్కి వస్తున్నాయి చూడండి. ఒరే అలా దూక్కండి రా, పడితే పోతారు రా. ఎందుకురా వేసింది వెనక ఉండి చూడమని. జఫాగాళ్ళు అందరూ ఎలాంటి చోటుకు వస్తారు, ఏదో పని చేస్తారు, మొత్తం క్లోజ్ చేసి పడి చెప్తారు కొన్ని రోజులు. ఇది ఆడోళ్ళు కూడా దూకేస్తున్నారు అలాగా. ఎందుకమ్మా రిస్కులు. ఇప్పుడు అక్కడ ఇసురుతున్నాడు చూడండి ఒకడు, అవన్నీ వెనక్కి వచ్చేస్తాయి చూడండి. అదిగోండి అన్నీ వెనక్కి వచ్చేసినాయి చూసారా, కిందకి వెళ్ళదనమాట. ఇక్కడ కోతి దొంగతనం చేస్తుంది అయ్యా. బ్యాగ్ చెక్ చేసి అందులో తినడానికి ఏముండవు. అదే అందులో లిప్స్టిక్లు అలాంటివి ఏమన్నా తీసుకెళ్ళిపోద్దురా. అమ్మో రే వేస్ట్గా. अरे 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 दूसरा भी आया. अरे वाह. ఇది మొత్తం ఏదో ఊర్లో ఉంది. ఇక్కడ టీ షర్ట్లు, ఫుడ్, చెప్పులు అన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడ చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, చాలా హడావిడి ఉంది. ఇక్కడైతే ఏదో ఊరు, ఇది ఒక ఊర్లో ఉంది. ఓడి అమ్మ ఏటీఎంలు కూడా ఉన్నాయి మా ఇక్కడ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉంది కదా. అవును బ్యాంక్ కూడా ఉంది. ఆ గుర్రం సింబల్ వేసారేంటి, ఇదేం ఏటీఎం నేను ఎప్పుడు చూడలే. ట్రైన్ వస్తుంది దూరం నుంచి, చిన్న ట్రైన్. ఇది ఎలా ఉందో చూద్దాం. ఎంత ఉందో చూడండి ట్రైను, చాలా చిన్న ట్రైను. మళ్ళీ 2 పైలట్లు రా, కో పైలట్లు దీనికి. ఓకే అది గైస్ అలా ఉంది ట్రైను. బాయ్ గైస్. అంతే 1 2 3 బోగీలు 4 బోగీలు ఉన్నాయి అంతే. హార్స్ రైడ్ అయిపోయింది. ముందే సరిగ్గా మాట్లాడుకోండి లేకపోతే గొర్రెలు అవుతారు. మాకు 14 రైడ్లు అని చెప్పారు. అటు తిప్పి ఇటు తిప్పి 12 10 చూపించేసి అయిపోయిందని చెప్పేసి తీసుకొచ్చేసారు. అలాగే టైం అనమాట 4 గంటల 2 గంటల, ఆ 2 గంటల 4 గంటలు అలా ఎట్టి పరిస్థితులు ఇక్కడికి వచ్చారనమాట. అలా తీసుకొచ్చారు. ఫోటో కూడా తీయలేదు, అసలు బాగాలేదు. అంటే అందరూ అలా ఉన్నారని కాదు, మాకు తగిలిన ఎదవలు, దరిద్రమైన ఎదవలు తగిలేరు. అంటే మాకు వచ్చినాడు అడిగి తీసాడు, అన్ని చెప్పాడు, బాగానే తీసుకో. ఇక్కడ ఇలాంటివి చాలా అమ్ముతున్నారు. జాంకాయలు, మామిడికాయలు, కీర, మామిడికాయ ముక్కలు. అరే ఇది దీని పేరు ఏంట్రా? స్టార్ కాయ. ఇవి రేక్కాయలు, ఏయో కాయలు. మొత్తానికి ఇదైతే రేక్కాయ టేస్ట్లో ఉంది. 130 రూపాయలు అంట. పేపర్లో ఆకులో చుట్టిస్తున్నారు. ఉప్పు కారం వేసారు దాని మీద. తిన్నావలి ఎలా ఉంది? దీనికన్నా అది నచ్చింది నాకు, ఇది నచ్చింది. రివర్స్ అంతా ఉప్పు కారం వేసిన తర్వాత రేక్కాయలే సేమ్ సూపర్. 130 రూపాయలు. ఇప్పుడే లోనావాలా వచ్చేసాం. అక్కడ నుంచి ఇక్కడ రూమ్లో కూడా చెక్ ఇన్ అయిపోయాం. రేపొద్దున లోనావాలా వ్లాగ్ చూద్దరు, కానీ ఇక్కడ ఏమన్నా ప్లేసెస్ ఉంటే విజిట్ చేద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.